ఏపీలో ఎన్నికల కసరత్తు షురు అయింది. ఎన్నికల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది కేంద్రం ఎన్నికల సంఘం. 2 రోజుల పర్యటనలో భాగంగా 7 అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించింది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్కే గుప్తా, హిర్దేశ్ కుమార్, అజయ్ బాతో తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపైన అధికారులు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు చేయాల్సిన ఏర్పాట్లు, భద్రత, ఓటర్ జాబితాపైన అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలు, లోపాలపైన, ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపైన తీసుకున్న చర్యలపైన కూడా జిల్లా ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. మొత్తానికి అనుకున్నట్టుగానే ఏపీలో ఎన్నికలకు సంబంధించి కసరత్తు అయితే ప్రారంభమైందని చెప్పాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను కూడా ప్రారంభించిన నేపథ్యంలో ఎలా ఉందని దానికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారులు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? రాజేశ్వరి, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతూ ఉంది. 2024 ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఈరోజు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. అయితే ఈరోజు విజయవాడలో నోవాటెల్కు 18 జిల్లాల కలెక్టర్లు వచ్చారు. రాష్ట్రంలో ఏ విధంగా ఆయా ప్రాంతాల్లో చర్యలు చేపడతా ఉన్నారు, ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవుతున్నారని దానిపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్క కలెక్టర్ 15 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఓటర్ల లిస్టు ఫైనల్ చేయడం కావచ్చు, ఎన్నికలకు అటు లోక్సభ, పార్లమెంటుకు ఏ విధంగా సిద్ధమవుతున్నారని దానిపైన కూడా 15 నిమిషాలు ఓవరాల్గా ఒక బ్రీఫింగ్ కింద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. మరోవైపు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యి వాళ్ళు తీసుకున్న చర్యలు, ప్రికాషన్స్ ఏ విధంగా 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని దానిపైన సెంట్రల్ ఈసీకి వివరిస్తూ ఉన్నారు. మరోవైపు రేపు అటు డీజీపీతో పాటు సీఎస్తో కూడా సెంట్రల్ ఎన్నికల కమిషన్ సమావేశం కాబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సెంట్రల్ ఎన్నికల కమిషన్ ఒక కీలక సమావేశం 2 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ప్రజెంట్ అయితే మట్టుకి ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నారు, ఈ ఓటర్ జాబితా కావచ్చు ఫైనల్ ఏ విధంగా సిద్ధమవుతున్నారని దానిపైన కూడా అటు సెంట్రల్ అధికారులకు స్థానిక అధికారులందరూ కూడా వివరిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే సమావేశం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే ఓట్లు అవకతవకలు కావచ్చు, ఇతరితర విషయాల్లో అటు అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ ఫిర్యాదులపైన కూడా చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. జిల్లాలో అందిన ఫిర్యాదులు ఏ విధమైన ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరించారు, ఏ విధంగా ముందుకెళ్తున్నామని దానిపైన కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ వినయ్.